కర్నూలులో ఈరోజు ఒక జోకర్ వచ్చాడు. ఈయన జోకర్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆయనకి ఇంతవరకు రాజకీయాల్లో 2014 నుంచి ఉన్నట్టున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. 14లో టికెట్ ఏం రాలేదు ఆయనకి, ఎక్కడ 19లో ఉన్నాడు, అక్కడ అప్పుడు రాలే. 24లో ఉంది, ఆయనకి టికెట్ రాలే. ఆయనను ఎప్పుడు వాడుకుంటారంటే, ఆయన ఏదో మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్టేట్ వైడ్ ఆయన కొద్దిగా మాట్లాడతాడు కాబట్టి ఆ జోకర్ని పిలిపియండి అయ్యా, ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడిపోతాడు, పిట్టకథలు మాట్లాడిపోతాడు అని చెప్పి. ఆయన అన్ని చోట్ల చేస్తుండేది ఒక రకంగా ఉండొచ్చేమో కానీ, బట్ కర్నూల్లో వచ్చి నాపైనే నిందలేసి పోతే ఊరుకుంటాం అనుకుంటున్నాడేమో. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రెస్ వాళ్ళు మీరు అందరికి తెలుసు మా ఫాదర్ ఎట్లాంటిది, మా కుటుంబం ఎట్లాంటిదని. 99 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా ఎప్పుడూ కూడా కమెంట్ చేయలేదు, ఇట్లా మీరు డబ్బులు తిన్నారు, ఒక కంపెనీ నుంచి తిన్నారు, లేకపోతే డబ్బులు కొట్టేసినారు అని ఒక్కలన్నా ఇంతవరకు అపోజిషన్లో ఉండేవాళ్ళు కూడా ఎలక్షన్ల ముందు కూడా ఎవరు చెప్పిన వాళ్ళు లేరని. ఎందుకంటే అది జోక్ తరం ఉంటుంది ఆయన. సో ఈరోజు ఈయన ప్రూవ్ అయిపోయాడు అనమాట జోకర్ అని. ఎందుకంటే నోటికి వచ్చింది మాట్లాడినాడు. ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఐల్ బీ టేకింగ్ ఇట్ టు ద కోర్ట్స్. డిఫమేషన్ వేస్తా, క్రిమినల్ డిఫమేషన్ వేస్తా, వదిలే ప్రశ్నే లేదు. ఆయన ఇప్పుడు ఆలోచించాలా, ఎందుకయ్యా నేను కర్నూలుకి వచ్చి నోటికి వచ్చింది మాట్లాడినా అనే ఫీలింగ్ తెచ్చుకోబోతున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. ఎందుకంటే ఆందోళన చేయాలా, చెప్పాలా, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ థింగ్స్ మా చంద్రబాబు గారు ఇచ్చారు. బట్ నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకోండే ప్రశ్నే లేదు అది. సో ఈ జోకర్కి నేను చెప్తుండేది, నీకు చేతనైతే అట్లీస్ట్ 2029లో నువ్వు టికెట్ తెచ్చుకో, కర్నూలు నుంచే తెచ్చుకో. చేతనైతే విల్ కంటెస్ట్. దేవుడు నిర్ణయిస్తాడు ఎవరు ఏమి అనేది, ప్రజలు నిర్ణయిస్తారు. అండ్ యూ కెన్ దాన్ని బట్టి తీర్పు బట్టి ఇట్ విల్ బి దేర్. ఎందుకంటే నువ్వు జోకర్ అని చెప్పే నీకు టికెట్ ఎక్కడ ఇస్తలేరు. ఓన్లీ నీకు మాటలు మాట్లాడేదానికి తప్ప మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నీకు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు వెరీ యంగ్ ఏజ్లోనే జైలుకు పోయి వచ్చినావు, మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినావు. అప్పుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని కూడా అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేసినావు. సో ఇట్లాంటివన్నీ నీ గురించి చెప్తా పోతే చాలా ఉంది. సో క్లియర్ కట్గా ఈరోజు నేను చెప్పేది ఏమంటే, ఐ వాంట్ టు టెల్ హిమ్ వెరీ క్లియర్లీ దట్ డిఫమేషన్ కేసు వేస్తా. ఎట్లుంటుందో డిఫమేషను, ఏ రకంగా ఉంటుందో అనేది ఈరోజు యు ఆర్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు నోటికి వచ్చింది మాట్లాడినా చాలామంది చాలా లైట్గా తీసుకున్నారు. బట్ నువ్వు నోటికి వచ్చి మాట్లాడినావు కాబట్టి కర్నూలులో వచ్చి పెట్టుకొని నువ్వు చెప్తుంటే పక్కన నవ్వుతున్నారనమాట జనాలు. అంటే నువ్వు జోక్లు వేస్తున్నావు అని కూడా వాళ్ళకి అర్థమైపోయింది, ఒక పెద్ద జోకర్ అని చెప్పి. ఇంకోటి ఏదో చెప్తాడు, సోలార్ ప్లాంట్ దగ్గర ల్యాండ్స్. ఎంత చిల్లరగా మాట్లాడతారండి అసలు. ఐఎమ్ సర్ప్రైజ్డ్ దట్ ఇట్లా వాళ్ళు పాలిటిక్స్లో వచ్చి పొలిటీషియన్స్ అయ్యి వీళ్ళకి, ఎందుకంటే ఇట్లా జోకులు ఇవి వేసి నేను ఇప్పటి నుంచి జోకర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని పేరు పెడుతున్నా. అండ్ నువ్వు నిరూపించాలా. నువ్వు అన్నావు ఈరోజు ఒక నెపం వేసావు, 45 crores తీసుకున్నావు. నువ్వు ఏ కంపెనీ దగ్గర నుంచి తీసుకున్నావు, ఎప్పుడు తీసుకున్నామో నువ్వు చెప్పు. చేతనైతే చెప్పు, ప్రూవ్ చేయి. ఎనీవేస్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ డిఫమేషన్ కేస్. క్రిమినల్ డిఫమేషన్ ఉంటుంది, సివిల్ డిఫమేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్. బట్ పాయింట్ ఈస్, జస్ట్ బికాస్ నీకు ఒక పేపరో ఒక ఛానల్ ఉందని చెప్పి నోటికి వచ్చింది మాట్లాడితే ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు. లేనిపోని కాంట్రవర్సీసు ఏదో లైమ్ లైట్లో రావాలా, ఏదో ఒక రాళ్ళు వేయాలా, అప్పుడు మా పేపర్లో అట్లీస్ట్ పేపరో ఛానల్లో చూస్తారని చెప్పి మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడన్నా మారితే మీకు బాగుంటుంది. నేను ఎప్పుడు అంటుంటా, మీరు అట్లీస్ట్ ఒక్కొక్క అపోజిషన్ నీట్గా ప్లాన్ చేస్తే రేపు అపోజిషన్లో కూర్చొని స్టేటస్ అన్న వస్తుంది 2029లో. లేకపోతే అది సింగిల్ డిజిట్కి పడిపోతుంది. అవి అసలు అర్థం చేసుకోవడం. ఎందుకు మాకు 11 సీట్లు వచ్చినాయి, ఏం చేస్తే రేపు పొద్దున్న మాకు ఇంప్రూవ్ అవుతుంది అనేది ఇప్పటివరకు కూడా వాళ్ళు థింకింగే లేదు. మీరు చూస్తే అసలు ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే అదొక పెద్ద జోక్ అయిపోతూ ఉంది, వైరల్ అయిపోతూ ఉంది ఆ సబ్జెక్ట్. అండ్ ఎందుకంటే సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయని అతను ఆయన ఏం చేస్తాడు ప్రజలకు అనేది అందరికీ తెలుసు. సో వాళ్ళ స్ట్రక్చరు, వాళ్ళ టాప్ లీడర్షిప్ నుంచి కింద వరకు దే డోంట్ హ్యావ్ ఎనీ బేస్. ఫ్యూచర్ ఈజ్ నాట్ దేర్. ఖచ్చితంగా ఫైనల్గా నేను చెప్పేది అంటే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, ప్లీజ్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. అసలు దేవుడు బాగా ఇచ్చాడండి నాకు. ఐ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీవన్. మా కంపెనీలో 10,000 మంది పైన పనిచేస్తున్నారు. అండ్ ఎవ్రీబడి ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ తెలుసు టీజీ వెంకటేష్ గారు ఎట్లా, మా ఫ్యామిలీ ఎట్లా, కుటుంబం.
మొన్న మా బూత్ ఇన్ఛార్జ్ సునీల్ అనే పిల్లవాడికి జస్ట్ 2 days బ్యాక్ అటెంప్ట్ మర్డర్ జరిగింది. పొడుచుకోలేకపోయినారు. ఆ పోలీసు వాళ్ళు విచారణ చేస్తే ఈయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పారు. ఎవరు ఆ పిల్లోడి పేరు? బాలు అని వైఎస్ఆర్సీపీ. ఆయన పేరుతో ఇన్వాల్వ్ ఉన్నారంటే పోలీసు విచారణ చేసేకపోయినారు. దానికైనా అక్కడ కూడా అదే అందరూ డ్రామానే కదా. వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళంతా డ్రామా ఆర్టిస్ట్. ఎట్లా దీనికి మాత్రం ప్రిపేర్ అంటారు. ఆడిపోయిందే కోసుకొని ఏదో డ్రామాలు అన్నాడు. వాళ్ళు అసలు టచ్ చేయలేదు, దొబ్బలేదు. పోలీసు వాళ్ళ పైన నెపం చేసినారు. వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ టు టెల్ ద రియల్ ఫ్యాక్ట్స్. దే ఆర్ గోయింగ్ టు టాక్ టుమారో సంథింగ్. బట్ ద పాయింట్ ఈస్ విచారణ చేసేకి, ఎందుకంటే వాళ్ళు ఎవరినైతే అటెంప్ట్ మర్డర్ చేసిన వాళ్ళని అడిగితే ఈయన పేరు చెప్పినారని చెప్పారు. మరి వాళ్ళు కనుక్కోవాలి కదా, మాట్లాడాలి కదా. పోలీసు వాళ్ళ పని వాళ్ళు అది చేస్తున్నారు. నేను నిజంగా కాన్సన్ట్రేట్ చేసి కానీ నేను కానీ యాజ్ మా హోదాలో ఉండి మేము చేయగలిగితే వాళ్ళు అసలు ఉండగలుగుతారా, తిరగగలుగుతారా? అంత ఇంట్రెస్ట్ అంత ఉందంటే 2029లో సీట్ తెచ్చుకోమనండి అంటున్నా. నేను కర్నూలులో నా మీద పోటీ చేసేకి రెడీ, ఐఎమ్ రెడీ అంటున్నా కదా. తెచ్చుకోమనండి సీట్ చేతనైతే. వీఆర్ రెడీ. 99 నుంచి ఒక్కలన్నా ఇంతవరకు ఈవెన్ 24 ఎలక్షన్స్లో కూడా ఎవరైనా అపోజిషన్ వాళ్ళు వీళ్ళు ఇట్లా తిన్నారు, వీళ్ళు ఇట్లా చేసినారు పవర్లో ఉన్నప్పుడని ఒక్కసారన్నా ఒకటల్లా చెప్పారా?